పల్నాడు జిల్లా బొల్లపల్లి మండలం చక్రయ్యపాలెంకి గ్రామానికి చెందిన హెడ్ మాస్టర్ కొడుకు మోహన్ నాయక్ను 2023లో వివాహం చేసుకున్న లాలీపురం గ్రామానికి చెందిన హారికాబాయి భర్తలో శారీరక సమస్యలు ఉన్నాయని తెలిసి 6 నెలలకే పుట్టింటికి వెళ్లింది. అయితే మామ కొండయ్య నాయక్ ఆమెను తిరిగి తనతో ఉండమని పలుమార్లు వేధించాడని తెలిపింది. ఈ వేధింపులు భరించలేక గత ఏడాది హారికాబాయి అప్పటి ఎస్పీని ఆశ్రయించగా ఆయన ఆదేశాలతో బొల్లపల్లి పోలీసులు కొండయ్య నాయక్పై కేసు నమోదు చేశారు. అయినప్పటికీ కేసును విత్డ్రా చేయాలని ఒత్తిడి చేస్తూ నిన్న రాత్రి కొండయ్య నాయక్ మరికొందరితో కలిసి లాలీపురం గ్రామంలో హారికాబాయిపై దాడి చేసి బెదిరించాడు. ఈ రోజు తన మామ ఆగడాలను ప్రశ్నించేందుకు హారికాబాయి బంధువులతో కలిసి చక్రాయపాలెంకి వెళ్లగా అక్కడ కొండయ్య నాయక్ ఇతరులతో కలిసి ఆమెను గదిలో బంధించి నోట్లో పురుగుల మందు పోశాడు. దీంతో హారికాబాయి ప్రస్తుతం నర్సారావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం కొండయ్య నాయక్ కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై హారికాబాయి బంధువులతో కలిసి బొల్లపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిచ్చింది చక్రాపాలెం కొండ నాయక్ ఇల్లులు వాళ్ళు పెళ్లి చేసిన తర్వాత అబ్బాయి దగ్గర మగతనం లేదప్పుడు మా మామయ్య నన్ను లొంగు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. ఆ తర్వాత మా అమ్మోళ్ళ ఇంటి దగ్గర వచ్చేసాను. వచ్చిన తర్వాత మా అమ్మోళ్ళ దగ్గర ఇంటి దగ్గర వచ్చిన తర్వాత కూడా నన్నే లొంగు తీసుకోవాలని చేస్తున్నారు. నేను టార్చర్ భరించలేకపోతున్నా. కేసు పెట్టి కేసు విత్డ్రా చేసుకో అంటూ నన్ను చాలా ఇబ్బంది బాధ పెడుతున్నాను. నేను లొంగ తీసుకుంటా నేను తాళి కడతానని నాకు రోజు బెదిరింపేసినాయి. ఒకరోజు స్కూటీ మీద నన్ను గుద్దించాను. నేను చంపేస్తాను, నేను బతికేంది పోయి నేను చంపిస్తానని రోజు బెదిరింపే. కానీ నిన్న రాత్రి వచ్చి మా అమ్మోళ్ళు మా తాత చనిపోయారని చిన్నపల్లి వెళ్ళిన తర్వాత నిన్న రాత్రి వచ్చి నేను చంపేస్తా, నేను బతికి నువ్వు నా దగ్గర వచ్చేసి మా మావయ్య కొండయ్య నాయక్ రాత్రి వచ్చి నన్ను రాత్రి వచ్చి బాగా ఇబ్బంది పెట్టేశారు. టార్చర్ ఇంకా నేను పొద్దున్న వెళ్ళా వాళ్ళ ఇంటి దగ్గర 6 బస్సుకి వెళ్ళా. వాళ్ళు వచ్చి ఇప్పుడు చంపేసేయి ఎందుకని నేను వెళ్ళిన తర్వాత కొండయ్య దుర్గాబాయి మోహన్ వాళ్ళు ఎరువులు కొట్టింది వాళ్ళ ఇల్లు మందు తీసుకొని నన్ను పెట్టేశారు. నోట్లో గుక్క మింగేసా. నేను లక్కీబాయి మత్రిబాయి వాళ్ళిద్దరూ కర్రతో మందు వాళ్ళు నన్ను పోసింది. మత్రిబాయి లక్కీబాయి కర్రతో తల మీద కూడా కొట్టేశాడు దెబ్బ. ఇక్కడంతా ఉంది. రంగానాయక్ గారు ఏమో నన్ను కొట్టేసి మందు పెట్టి లోపల నేను కళ్ళు తిరిగి పడిపోయినా. అసలు నాకేం తెలియట్లేదు. రంగానాయక్ ఏమో గేటు బుర్ర వేసేసాడు, తాళం వేసేసి. ఇలా అవుతుంది సార్ నాకైతే రోజు టార్చరే. మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కూడా టార్చరే నాకు. నన్ను లొంగు తీసుకోవాలని కేసు విత్డ్రా చేసుకో నన్ను రోజు టార్చరే నాకు. స్కూటీ మీద కూడా గుద్దేసి ఇక్కడంతా పగలు కొట్టేసి అసలు ఏందో నాకు అసలు అంత కష్టం వచ్చిందో. నాకైతే న్యాయం జరగాలి.